2007 టీ20 వరల్డ్ కప్. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచానికి తెలిసింది ఓడిఐ వరల్డ్ కప్. కానీ అప్పుడే ఫేమస్ అవుతున్న టీ20ని ఇంకా ఫేమస్ చేయడానికి టీ20 వరల్డ్ కప్ని స్టార్ట్ చేశారు. అండ్ అన్ని టీమ్స్ కూడా తమ తమ టీమ్స్తో సిద్ధమైంది. ప్రతి టీం నుంచి కూడా డేంజరస్ ప్లేయర్స్ ఆడబోతున్నారు. కానీ ఇండియాలో మాత్రం స్టార్ ప్లేయర్స్ లేకుండా ఆడుతున్నారు. బికాస్ ఆఫ్ 2007 ఓడిఐ వరల్డ్ కప్ లాస్. ఆ వరల్డ్ కప్ తర్వాత సచిన్, ద్రావిడ్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే ఇలా స్టార్ ప్లేయర్స్ అంతా తప్పుకున్నారు. అండ్ ఇండియాని లీడ్ చేయబోయేది 26 ఏళ్ల ఎంఎస్ ధోని. ఆన్ ద పేపర్ టీమ్ స్ట్రాంగ్గానే ఉంది. సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, బజ్జీ, శ్రీశాంత్, పఠాన్ బ్రదర్స్ ఇలా టీం మొత్తం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇండియా గ్రూప్లో ఉన్న టీమ్స్ పాకిస్తాన్ ఇంకా స్కాట్లాండ్. అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్తో 13 సెప్టెంబర్న డర్బన్ వేదికగా ఆడాల్సి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోతుంది బికాస్ వర్షం వల్ల. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇంకా సెకండ్ మ్యాచ్ ది ఆర్చ్ రైవల్రీ పాకిస్తాన్తో. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. అండ్ ఇండియాకి మంచి స్టార్ట్ రాలేదు. సెకండ్ ఓవర్ అయ్యేటప్పటికి గౌతమ్ గంభీర్ 0 రన్స్, సెహ్వాగ్ 5 రన్స్ అవుట్ అయిపోయారు. అండ్ ఆల్సో తర్వాత ఫోర్త్ ఓవర్లో యువరాజ్ సింగ్, సిక్స్త్ ఓవర్లో దినేష్ కార్తిక్ అవుట్ అయిపోయారు. సో ఇండియా 36కే 4 వికెట్స్ కోల్పోయింది. అండ్ అప్పుడే ఎంఎస్ ధోని ఇంకా రాబిన్ తప్ప అద్భుతంగా ఆడారు. ఓ తప్ప 39 బాల్స్ 50 కొడితే ధోని 31 బాల్స్లో 33 కొట్టాడు. అండ్ ఇర్ఫాన్ పఠాన్ లాస్ట్లో 20 రన్స్ స్కోర్ చేయడంతో స్కోర్ 141కి రీచ్ అయింది. అండ్ పాకిస్తాన్ బ్యాటింగ్ వచ్చింది. ఆర్పీ సింగ్ ఫస్ట్ వికెట్ లేపేశాడు. అండ్ ఆ తర్వాత సల్మాన్ ఇంకా కమ్రాన్ మధ్యన ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ ఆ తర్వాత 7th ఓవర్లో సల్మాన్, 8th ఓవర్లో కమ్రాన్ అక్మల్ ఇంకా యూనిస్ ఖాన్ ఇలా ఇద్దరు అవుట్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత మిస్ బౌలర్కి 50 రన్స్తో లాస్ట్కి స్కోర్ టై అయింది. అండ్ బౌల్అవుట్లో ఇండియా 3 వికెట్లు తీసి పాకిస్తాన్ని చిత్తు చేసింది. అండ్ గెలుపుల మీద ఉన్న ఇండియాకి న్యూజిలాండ్ బ్రేక్లు వేసింది. 190 చేజింగ్లో ఇండియా 180కే పరిమితమైంది. మెయిన్లీ డానియల్ వెటర్ ఒక్కడే 4 వికెట్లు తీశాడు. బట్ ఆ తర్వాత ఇండియా ఇంగ్లాండ్ని చిత్తు చేసింది. మెయిన్లీ సెహ్వాగ్, గంభీర్ 50 స్కోర్ చేశారు. బట్ ఈ మ్యాచ్కి హైలైట్ యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు. దీంతో స్కోర్ 218 రన్స్కి పోయింది. అండ్ ఇంగ్లాండ్ మాత్రం 200కే పరిమితమైంది. అండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో కూడా రోహిత్ శర్మ 50, ధోని 45తో 153 కొట్టింది. అండ్ ఆర్పీ సింగ్ 4 వికెట్స్ తీయడంతో సౌత్ ఆఫ్రికా 165కి రిస్ట్రిక్ట్ అయిపోయింది. దీంతో గ్రూప్ ఈలో ఇండియా ఇంకా న్యూజిలాండ్ టాప్లో ఉండి సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యాయి. అండ్ సెమీఫైనల్లో ఇండియా ఆడాల్సింది ఆస్ట్రేలియాతో. ఇండియా బ్యాటింగ్ వచ్చింది. బట్ 41కి 2 వికెట్స్ కోల్పోయింది. అండ్ ఆ తర్వాత ఉతప్ప ఎంఎస్ ధోని 30 రన్స్ కొట్టారు. అండ్ ఫైనల్లీ ఆస్ట్రేలియాకి యువరాజ్ సింగ్ నెవర్ ఎండింగ్ స్టోరీ. యువరాజ్ సింగ్ ఒకడే 230 స్ట్రైక్ రేట్తో 30 బాల్స్లో 70 కొట్టాడు. అండ్ ఇండియన్ బౌలర్స్ 173కి ఆస్ట్రేలియాని కట్టడి చేయగలిగారు. అండ్ ఇండియా ఫైనల్స్కి వెళ్ళింది. ఇంకా ఫైనల్స్లో మన ఇండియా గెలిచి ఫస్ట్ ట్రోఫీని గెలుచుకుంది. గంభీర్ 75, రోహిత్ 30, బౌలింగ్లో ఇర్ఫాన్ ఇంకా ఆర్పీ 3 వికెట్స్. ఫైనల్ ఓవర్లో జోగేందర్ శర్మ మ్యాజిక్. దీంతో ఇండియా 5 రన్స్ తేడాతో మ్యాచ్ని గెలుచుకుంది. అండ్ ఈ వరల్డ్ కప్లో ఇండియా తరపున గంభీర్ ఎక్కువ రన్స్ కొట్టాడు. అండ్ ఆర్పీ సింగ్ 12 వికెట్స్ తీసుకున్నాడు. మార్చిలో పోయిన పరువుని సెప్టెంబర్లో ధోని నిలబెట్టాడు. అండ్ నెక్స్ట్ వచ్చింది 2009 టీ20 వరల్డ్ కప్. ఇంగ్లాండ్ వేదికగా ఇండియా వరల్డ్ కప్ ఆడడానికి సిద్ధమైంది. ఇండియా సేమ్ టీంతో బరిలోకి దిగింది. బట్ సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా లాంటి యంగ్ ప్లేయర్స్ టీంలోకి వచ్చారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో. సో బంగ్లాదేశ్ వల్ల అయితే 2007 ఓడిఐ వరల్డ్ కప్లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అండ్ దానికి ఈ వరల్డ్ కప్లో ఇండియా జవాబు ఇచ్చింది. మెయిన్లీ ఓజా ఒకడే బంగ్లాదేశ్ బ్యాటర్స్కి పోయించాడు. 5 ఎకానమీతో 4 వికెట్స్ తీశాడు. అది కూడా జస్ట్ 21 రన్స్ మాత్రమే ఇచ్చి. అండ్ సెకండ్ మ్యాచ్లో కూడా ఇండియా ఐర్లాండ్ని డామినేట్ చేసింది. బౌలింగ్లో 4 వికెట్స్ జహీర్ ఖాన్ ఐర్లాండ్ని 112కే కట్టడి చేయగలిగాడు. ఇన్ రిప్లై రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ఇండియా 15 ఓవర్స్లోనే చేజ్ని కంప్లీట్ చేసేసింది. దీంతో ఇండియా గ్రూప్ ఈకి రీచ్ అయింది. ఇందులో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ పడ్డాయి. దరిద్రకాలం స్టార్ట్ అయింది. వెస్టిండీస్ మ్యాచ్లో ఇండియా 7 వికెట్స్ తేడాతో ఓడిపోయింది. మెయిన్లీ డీజే బ్రో ఒక్కడే 66 రన్స్తో పాటు 4 వికెట్లు తీశాడు. అండ్ ఇంగ్లాండ్తో కూడా చాలా క్లోజ్గా వచ్చి 3 రన్స్ తేడాతో ఓడిపోయారు. అండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా 12 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో బంగ్లాదేశ్ ఐర్లాండ్ని చిత్తం చేసి ఇంగ్లాండ్ ఇంకా మిగతా 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇంకా టీ20 వరల్డ్ కప్లో ఇండియాకి యూబీఏ టాప్ స్కోరర్ అండ్ ప్రజ్ఞాన్ ఓజా హైయెస్ట్ వికెట్ టేకర్. ఇంకా నెక్స్ట్ 2010 టీ20 వరల్డ్ కప్. అండ్ 2009 ఇంకా 2010 సేమ్ జిరాక్స్లా ఉంటాయి. ఇండియా గ్రూప్లో సౌత్ ఆఫ్రికా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ పడ్డాయి. అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో చాలా ఈజీగా 7 వికెట్స్ తేడాతో మ్యాచ్ని గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అండ్ ఫస్ట్ ఓవర్లోనే మురళీ విజయ్ అవుట్ అయిపోయాడు. ఇంకప్పుడు స్టార్ట్ చేశాడు సురేష్ రైనా ఓచకోత. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ హేల్ స్టేన్, మార్కల్, అబెల్ మార్కల్, ఖలీస్ ఇలా అందరి బౌలర్స్ని చిత్తకొట్టేశాడు. అండ్ అలా 19th ఓవర్లో తన సెంచరీని కంప్లీట్ చేశాడు. 60 బాల్స్లో 101 రన్స్ కొట్టి ఇండియాకి 186 భారీ స్కోర్ అందించాడు. ఇన్ రిప్లై సౌత్ ఆఫ్రికాలో జాకలిస్ 76 మంచి స్టార్ట్ ఇచ్చినా కానీ ఆ తర్వాత స్మిత్ ఇంకా ఏబిడి చెరో 30 కొట్టారు. ఇందులో సౌత్ ఆఫ్రికా 172కి రిస్ట్రిక్ట్ అయింది. సో ఈ మ్యాచ్లో రైనా కొట్టిన 100 అయితే వరల్డ్ కప్స్లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కొట్టిన ఫస్ట్ అండ్ లాస్ట్ 100. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గ్రూప్ ఎఫ్లో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా తలబడాలి. అండ్ ఇండియా ఆస్ట్రేలియా తలబడడానికి సిద్ధమైంది. ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. అండ్ ఓపెనర్ వాట్సన్ 54, వార్నర్ 72, 35. మెయిన్లీ మ్యాచ్లో మన ఇండియన్ బౌలర్స్ అయితే చాలా దారుణంగా బౌలింగ్ చేశారు.
వార్నర్ కొట్టిన 4s జస్ట్ 2 మాత్రమే, కానీ 6లు మాత్రం 7. వాట్సన్ కొట్టిన 4లు 1 మాత్రమే, కానీ 6 సిక్సర్లు కొట్టాడు. సో ఇలా ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ అయితే మన ఇండియన్ బౌలర్స్ని చిత్త కొట్టేశారు. ఇన్ రిప్లై రోహిత్ శర్మ 46 బాల్స్లో 79 తప్ప ఇంకెవరూ పర్ఫామ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ బజ్జీ తప్ప మరెవరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. దీంతో ఇండియా 135కి ఆల్అౌట్ అయ్యింది అండ్ 49 రన్స్ తేడాతో మ్యాచ్ని కోల్పోయింది. అండ్ నెక్స్ట్ వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ అయితే ఓచకోత కోసేశాడు. 66 బాల్స్లో 98 రన్స్ స్కోర్ చేశాడు. దీంతో వెస్టిండీస్ స్కోర్ 169కి రీచ్ అయింది. అండ్ ఇన్ రిప్లై సురేష్ రైనా 32, ధోని 29 తప్ప అంతా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేశారు. దీంతో ఇండియా 155కి రిస్ట్రిక్ట్ అయింది అండ్ వెస్టిండీస్ 14 రన్స్ తేడాతో మ్యాచ్ని గెలుచుకుంది. ఇంకా శ్రీలంకతో కూడా బ్యాటింగ్ చేసి సురేష్ రైనా 63 రన్స్, గౌతమ్ గంభీర్ 41 రన్స్తో స్కోర్ 163కి రీచ్ అయింది. అండ్ చేజింగ్లో ఇంకో 5 వికెట్స్ ఉండగానే శ్రీలంక మ్యాచ్ని గెలుచుకుంది. సో ఈ వరల్డ్ కప్లో మనకి హైయెస్ట్ రన్ స్కోర్ సురేష్ రైనా అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఆశిష్ నెహ్రా. అండ్ నెక్స్ట్ 2012 టీ20 వరల్డ్ కప్. ఈసారి టీ20 వరల్డ్ కప్ శ్రీలంకలో జరుగుతుంది. మన వాళ్ళు 2011లో వరల్డ్ కప్ గెలిచిన జోష్లో ఉన్నారు అండ్ ఆల్సో అదే జెర్సీతో బరిలోకి దిగుతున్నారు. ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ విరాట్ కోహ్లీకి ఇది ఫస్ట్ వరల్డ్ కప్. అండ్ విరాట్ కోహ్లీ తన ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. దీంతో ఇండియా 159 కొట్టింది. ఇంకా మన ఇండియన్ బౌలర్స్ అయితే ఆఫ్ఘనిస్తాన్ని జస్ట్ 136కి ఆల్అౌట్ చేశారు. ఇంకా మన టీమిండియా సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్తో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన ఇండియా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. గౌతమ్ గంభీర్ 45, విరాట్ కోహ్లీ 40, రోహిత్ శర్మ 55తో టీమ్ స్కోర్ 170కి రీచ్ అయింది. అండ్ ఇన్ రిప్లై ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ పేక మెడల్లా పడిపోయారు. జస్ట్ 14 ఓవర్స్కి అందరూ ఆల్అౌట్ అయిపోయారు. ఈ క్రెడిట్ అనేది మనం బజ్జీకి ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ 4 ఓవర్స్లో జస్ట్ 12 రన్స్ మాత్రమే ఇచ్చి మెయిన్లీ 3 ఎకానమీతో 4 వికెట్స్ తీసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 80 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో 90 రన్స్ తేడాతో మ్యాచ్ని ఇండియా గెలుచుకుంది. అండ్ ఇండియాకి నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో. గెస్ వాట్, వన్స్ అగైన్ ఇండియా మ్యాచ్ని కోల్పోయింది. జస్ట్ 140 రన్స్ మాత్రమే స్కోర్ చేసి మ్యాచ్ని కోల్పోయింది. బికాస్ షేన్ వాట్సన్ తన బౌలింగ్లో 3 వికెట్లు తీసి బ్యాట్తో 72 రన్స్ కొట్టాడు. అండ్ ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఆర్చ్ రైవల్రీ పాకిస్తాన్తో. అండ్ పాకిస్తాన్ జస్ట్ 128కి పరిమితం అయిపోయింది. అండ్ ఇన్ రిప్లై ఇండియా నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే 78 రన్స్ కొట్టాడు. దీంతో ఇండియా మ్యాచ్ని గెలుచుకుంది. అండ్ ఆల్సో 78 కొట్టి బౌలింగ్లో 1 వికెట్ తీసినందుకు విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో. ఈ మ్యాచ్లో ఇండియా ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి, అప్పుడే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. బట్ ఈ మ్యాచ్లో 1 రన్ తేడాతో గెలిచారు. దీంతో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియాకి సేమ్ సిచ్యువేషన్ ఉండగానే నెట్ రన్ రేట్ కారణంగా ఇండియా క్వాలిఫై అవ్వలేదు. అండ్ ఈ వరల్డ్ కప్లో ఇండియాకి హైయెస్ట్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ లక్ష్మీపతి బాలాజీ. ఇంకా నెక్స్ట్ 2014 వరల్డ్ కప్. ఆఫ్టర్ 2007 ఇండియా ఆడిన బెస్ట్ వరల్డ్ కప్ ఇదే. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ నుంచి, ఆ తర్వాత వెస్టిండీస్, బంగ్లాదేశ్. అండ్ టీ20 వరల్డ్ కప్లో ఎన్నోసార్లు మనం ఓడించిన ఆస్ట్రేలియన్ టీంని ఓడించి సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్స్కి వెళ్లారు. పాకిస్తాన్తో 7 వికెట్స్తో, వెస్టిండీస్తో 7 వికెట్స్తో, బంగ్లాదేశ్తో 8 వికెట్స్ తేడాతో, ఆస్ట్రేలియాతో 73 రన్స్ తేడాతో, సౌత్ ఆఫ్రికాతో 6 వికెట్స్ తేడాతో ఇలా అన్ని మ్యాచ్లు కూడా బిగ్ మార్జిన్స్ తో గెలిచారు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు కలిసి తీసిన వికెట్స్ 21. రెస్ట్ ఆఫ్ ద బౌలర్స్ తీసినవి 14 మాత్రమే. సో అండ్ బ్యాటింగ్ వన్స్ అగైన్ విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్లో 390 రన్స్ కొట్టాడు. అండ్ ఫైనల్స్లో ఇండియా ఇంకా శ్రీలంక తలబడుతుంది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. అండ్ ఫస్ట్ ఓవర్లోనే రహానే అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ కలిసి 60 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ 10th ఓవర్లో రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కడే 58 బాల్స్లో 77 కొట్టాడు. అలా ఇండియా 130 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. అండ్ శ్రీలంక చేజింగ్లో 17th ఓవర్కే మ్యాచ్ను ముగించేసింది. మెయిన్లీ సంగక్కర్ హాఫ్ సెంచరీతో చేజ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అండ్ లాస్ట్లో పెరేరా 27తో శ్రీలంక తమ ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ని గెలుచుకుంది. అండ్ ఈ వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అయింది విరాట్ కోహ్లీ. అండ్ ఎక్కువ రన్స్ కొట్టింది కూడా విరాట్ కోహ్లీనే. ఇంకా హైయెస్ట్ వికెట్ టేకర్ రవిచంద్రన్ అశ్విన్. అండ్ నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా వరల్డ్ కప్ హోస్ట్ చేసింది. అండ్ లెజెండరీ ప్లేయర్స్ లైక్ ధోని, యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా ఇలాంటి ప్లేయర్స్కి ఇది లాస్ట్ వరల్డ్ కప్. ఇండియా గ్రూప్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్స్ పడ్డాయి. అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఆడుతున్నారు. అండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అండ్ ఇండియన్ బౌలర్స్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. కోరీ ఆండర్సన్ 34 తప్ప మిగతా అంతా ఫ్లాప్. హార్దిక్ పాండ్యా తప్ప అంతా చెరు వికెట్ తీసుకున్నారు. అండ్ ఇండియా టార్గెట్ 126 రన్స్ మాత్రమే. బట్ ఇండియా చాలా స్ట్రగుల్ అయింది. 5కి, 10కి, 12కి, 26కి, 39కి, 42కి, 43కి, 73కి, 79కి ఇలా 10 వికెట్స్ని జస్ట్ 17 రన్స్కి కోల్పోయింది. మెయిన్లీ శాంటనర్ ఒకటే 2.75 ఎకానమీతో 11 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో. వన్స్ అగైన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టడంతో ఇండియా 6 వికెట్స్ తేడాతో మ్యాచ్ని గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో. సో ఈ మ్యాచ్ అనేది నెయిల్ బైటింగ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో ఇండియా బంగ్లాదేశ్ని 1 రన్ తేడాతో ఓడించింది. అండ్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియాతో గెలవాలి. గెలిస్తే సెమీఫైనల్స్కి వెళ్తారు, లేదా ఆస్ట్రేలియా వాళ్ళు వెళ్తారు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 160 రన్స్ కొట్టింది. మెయిన్లీ ఇండియా లైనప్లో జడ్డు తప్ప అందరూ వికెట్స్ తీసుకున్నారు. ఇంకా ఇండియా బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటి చేత్తో మోసాడు. 51 బాల్స్లో 82 రన్స్ కొట్టి ఆస్ట్రేలియా కొత్త ఫాదర్గా మారాడు. మెయిన్లీ ఇప్పటికీ ఈ నాక్ అనేది ఒక ఐకానిక్ నాక్గా మిగిలిపోతుంది. అండ్ ఇండియా సెమీఫైనల్లో వెస్టిండీస్తో ఆడబోతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియాకి మంచి స్టార్ట్ వచ్చింది. రోహిత్ ఇంకా రహానే చెరో 40s కొట్టారు. అండ్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ అక్కడే 47 బాల్స్లో 89 రన్స్ కొట్టాడు. దీంతో ఇండియా 192 రన్స్ స్కోర్ చేయగలిగింది. అండ్ వెస్టిండీస్ బ్యాటింగ్ వచ్చింది. సెకండ్ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా క్రిస్ గేల్ని అవుట్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఆశిష్ నెహ్రా వచ్చి మార్నల్ శామ్యూల్స్ని అవుట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ముంబై స్టేడియం అంతా ఆనందంతో నిండిపోయింది. కానీ అదే ఆఖరి ఆనందం. ఆ తర్వాత లండన్ సిమన్స్, చార్లెస్ కలిసి 97 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఫైనల్లీ విరాట్ కోహ్లీ చార్లెస్ని అవుట్ చేశాడు.
బట్ అయినా రిజల్ట్ కొంచెం కూడా మారలేదు. 14th ఓవర్లో సిమన్స్ అవుట్ అయినా కానీ దాన్ని హార్దిక్ పాండ్యా నోబాల్గా వేశాడు. అండ్ సిమన్స్ ఇంకా రసిల్ కలిసి చిత్తకొట్టేశారు. లాస్ట్ ఓవర్లో 3 balls 3 runs కావాలన్నప్పుడు రసిల్ ఒక భారీ సిక్స్ కొట్టి మ్యాచ్ని లాగేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో ఇండియా తరఫున హైయెస్ట్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ అండ్ మోస్ట్ సిక్సెస్, మోస్ట్ ఫోర్స్, హైయెస్ట్ స్కోర్, బెస్ట్ స్ట్రైక్ రేట్ ఇలా అన్ని విరాట్ పైనే. విరాట్ ఒకటి 273 runs కొట్టాడు. ఇంకా మిగతా బ్యాటర్స్ 100 runs కూడా కొట్టలేదు. అండ్ ఫైనల్స్ లో కూడా 18 runs కొట్టి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ 2018లో జరగాల్సిన వరల్డ్ కప్ జరగలేదు. అండ్ 2020లో కోవిడ్ వచ్చింది. దీంతో 2021కి వరల్డ్ కప్ని కండక్ట్ చేశారు. అండ్ ఈ వరల్డ్ కప్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాస్ ఈ వరల్డ్ కప్ ముందే విరాట్ కోహ్లీ ఇది T20 కెప్టెన్గా లాస్ట్ వరల్డ్ కప్ అని, దీని తర్వాత ఇంకా T20s కెప్టెన్గా చేయనని చెప్పేశాడు. మెయిన్లీ స్క్వాడ్ చూస్తే రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి అండ్ అశ్విన్ 4 ఏళ్ళ తర్వాత T20sలో కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ ఈ వరల్డ్ కప్ ముందు విరాట్ కోహ్లీ నేను ఇంకా రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేస్తామని చెప్పాడు. అండ్ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు KL రాహుల్ ఇంకా రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశారు. ఒక మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ KL రాహుల్ ఇంకా ఇషాన్ కిషన్ ఓపెన్ చేశారు. సో ఈ వరల్డ్ కప్ అంతా కూడా గందరగోళంగా ఉండేది. అండ్ ఇండియా కూడా పాకిస్తాన్ చేతిలో ఏకంగా 10 wickets తేడాతో మ్యాచ్ని కోల్పోయింది. అండ్ ఇండియా తరఫున హైయెస్ట్ రన్ స్కోరర్ KL రాహుల్ అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రా. ఇంకా నెక్స్ట్ 2022 T20 వరల్డ్ కప్. ఈసారి టీం చాలా సాలిడ్ గా ఉంది. అండ్ ఇండియా గ్రూప్ లో పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వే పడ్డాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తో. అండ్ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఇండియా చితక్కొట్టేసింది. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 159 కొట్టింది. ఇన్ రిప్లై ఇండియా 31కి 4 wickets కోల్పోయింది. అండ్ అప్పుడే విరాట్ కోహ్లీ ఒక గ్రేటెస్ట్ నాక్ ఆడాడు T20 వరల్డ్ కప్స్ లో. అండ్ T20s లోనే ఇది ఒక ఐకానిక్ నాక్. మెయిన్లీ ఆ 2 సిక్సర్లు. ఇలా విరాట్ కోహ్లీ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు. అండ్ ఈ మ్యాచ్ లో మరో హీరో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో 3 wickets తీసి బ్యాట్ తో 40 runs కొట్టి విరాట్ కి చాలా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత కూడా నెదర్లాండ్స్ తో సూర్యకుమార్ విధ్వంసం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా ముగ్గురు కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అండ్ మన టీమిండియా 179 కొట్టింది. అండ్ మన ఇండియన్ బౌలర్స్ దాటికి నెదర్లాండ్స్ వాళ్ళు 123గా రిస్ట్రిక్ట్ అయ్యారు. దీంతో 56 runs తేడాతో మన టీమిండియా మ్యాచ్ని గెలుచుకుంది. బట్ గెలుపులతో ఊపు మీద ఇండియాకి సౌత్ ఆఫ్రికా బ్రేకులు వేసింది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. బట్ ఇద్దరు ఓపెనర్స్ కూడా 5 overs లోపు అవుట్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా 12 runsకి అవుట్ అయిపోయాడు. బట్ స్కై మాత్రం టీం భారాన్ని తనపై వేసుకున్నాడు. 40 balls 68 కొట్టి దీంతో ఇండియా ఫైనల్గా 133 runs మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఇంకా ఇన్ రిప్లై మార్క్రమ్ 52, మిల్లర్ 59తో సౌత్ ఆఫ్రికా ఇంకో 2 balls ఉండగానే మ్యాచ్ని ముగించేసింది. అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్తో కూడా వన్స్ అగైన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 44 balls 64 runs కొట్టాడు. అండ్ KL రాహుల్ కూడా 32 balls 50 runs కొట్టాడు. అండ్ స్కై కూడా 30 runs కొట్టాడు. దీంతో స్కోర్ 184 రీచ్ అయింది. అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్కి మంచి స్టార్ట్ వచ్చినా కానీ ఎప్పుడైతే రిటర్న్ దాస్ రన్అట్ అయ్యాడో ఇంకా బంగ్లాదేశ్ బ్యాటర్స్ పెవిలియన్ క్యూ కట్టేశారు. దీంతో ఇండియా DLS మెథడ్ ప్రకారం 5 runs తేడాతో మ్యాచ్ని గెలుచుకుంది. నెక్స్ట్ జింబాబ్వేతో కూడా సూర్యకుమార్ 61, KL రాహుల్ 50తో ఇండియా ఈజీగా మ్యాచ్ని సొంతం చేసుకుంది. దీంతో ఇండియా గ్రూప్ 2లో టాపర్స్గా ఉన్నారు. అండ్ సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్తో తలబడాలి. ఎడిలైడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. బట్ అదే స్టోరీ, ఓపెనర్స్ నుంచి సరిగ్గా రన్స్ రాకపోవడం. ప్రతి వరల్డ్ కప్స్ నాకౌట్లో అదే ప్రాబ్లం. అండ్ 56 ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. బట్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ వన్స్ అగైన్ 40 balls 50 runs కొట్టాడు. అండ్ అనదర్ ఎండ్లో హార్దిక్ పాండ్యా 33 balls 63 runs కొట్టాడు. మేలు తన స్ట్రైక్ రేట్ 190. ఇందులో 5 సిక్సర్లు 4 బౌండరీలు ఉన్నాయి. ఇంకా ఇండియా 186కి రీచ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చింది. అక్కడ నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు ఓచకోత కోసేశారు. 10 wickets తేడాతో మ్యాచ్ని లాగేసుకున్నారు. ఇద్దరు కూడా చెరో 80 runs కొట్టేశారు. దీంతో వన్స్ అగైన్ వరల్డ్ కప్ గెలుస్తామన్న కలగానే మిగిలిపోయింది. అండ్ ఈ వరల్డ్ కప్ లో ఇండియాకి హైయెస్ట్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ హర్షదీప్ సింగ్. 2024లో ఆ కళ నెరవేరింది. ఈసారి ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ సీనియర్ ప్లేయర్స్ లైక్ రోహిత్ కోహ్లీ చాలా కాలం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ ఆడి కంబ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఐర్లాండ్ చాలా ఈజీగా ఓడించేసింది. పాకిస్తాన్తో కూడా 119 runs డిఫెండ్ చేసుకుని 6 runs తేడాతో గెలిచారు. అండ్ తర్వాత USAతో గెలిచారు. బట్ కెనడాతో మాత్రం వర్షం కారణంగా రద్దయింది. అండ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ని కూడా ఇండియా చిత్తు చేసింది. బట్ అసలైన మ్యాచ్ ఇక్కడ వచ్చింది, అదే ఆస్ట్రేలియాతో. ఆల్రెడీ వాళ్ళ చేతిలో వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాం. అండ్ ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే క్యూ మార్క్ వచ్చేసింది. అండ్ 2023 వరల్డ్ కప్కి రివెంజ్ తీసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. అండ్ అప్పుడు ఒక ఫెయిల్డ్ కెప్టెన్ క్రీజ్లోకి వచ్చాడు. There's nothing more satisfying than hearing a big crowd go silent, and that's the aim for us tomorrow. Yeah, you've just got to embrace every part of it. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు. దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. దీంతో ఇండియా ఏకంగా 205 runsకి రీచ్ అయింది. అండ్ ఇన్ రిప్లై ఆస్ట్రేలియా 181కి రిస్ట్రిక్ట్ అయింది. దీంతో మన వాళ్ళు November 19కి రివెంజ్ తీర్చుకుని ఆస్ట్రేలియాని ఇంటికి పంపారు. 2023 వరల్డ్ కప్లో ట్రావిస్ హెడ్, రోహిత్ శర్మ క్యాచ్ పడితే ఇప్పుడు హెడ్ క్యాచ్ రోహిత్ పట్టాడు. అండ్ వన్స్ అగైన్ ఇండియా సెమీఫైనల్స్కి రీచ్ అయింది. అండ్ విరాట్ కోహ్లీ 3rd ఓవర్లో అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత రోహిత్ శర్మ 57, హార్దిక్ పాండ్యా 23, సూర్యకుమార్ యాదవ్ 47తో ఇండియా 171కి రీచ్ అయింది. అండ్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తప్పకి 103కి ఆల్ అవుట్ అయిపోయారు.
దీంతో ఇండియా ఫైనల్స్కి రీచ్ అయింది. అండ్ ఫైనల్స్లో ఇండియా బ్యాటింగ్ వచ్చింది. బట్ ఇండియాకి షాక్. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఇలా ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోర్స్కి అవుట్ అయ్యారు. బట్ ఆ తర్వాత అక్షర్ పటేల్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 31 బాల్స్లో 47 కొట్టి మన ఇండియన్ ఫ్యాన్స్లో జోష్ పెంచాడు. అండ్ దూబే 27 కొట్టాడు. బట్ ఈ మ్యాచ్కి మెయిన్ హైలైట్ విరాట్ కోహ్లీ. తను ఒక్కడే 76 రన్స్ కొట్టి మన టీమిండియా ఎక్కువ స్కోర్ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ సౌత్ ఆఫ్రికా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. ఫస్ట్ 2 వికెట్స్ పడినా కానీ క్వింటన్ డికాక్, ట్రిస్టన్ సబ్ చెరో 30s కొట్టారు. అండ్ ఆ తర్వాత క్లాస్ని కొట్టిన ప్రతి 6 ఒక్కొక్కటి గుండె ప్యాంట్లోకి వచ్చేసింది. కానీ హార్దిక్ పాండ్యా వచ్చి ఆ వికెట్ తీయడం, స్కై ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడం, దీంతో వరల్డ్ కప్ అనే కాలం నెరవేరింది. అండ్ ఈ వరల్డ్ కప్ ఇండియాకి హైయెస్ట్ రన్ స్కోరర్ రోహిత్ శర్మ అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ హర్షదీప్ సింగ్.